హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వంకాయ టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని వాటర్ వేసుకొని అందులో కొద్దిగా ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కట్ చేసిన వంకాయ ముక్కలు అందులో వేసుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ కట్ చేసిన వంకాయ ముక్కలు బాండీలో వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకొని వేయించుకోవాలండి. వేగిన తర్వాత 3 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే బాండీలో కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి, 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలండి. ఒక స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా నువ్వులు ఒక స్పూన్ వేసుకొని వేయించుకోవాలండి. వేగిన తర్వాత 5-6 వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా 2 రెమ్మల చింతపండు వేసుకొని ఒక 5 మినిట్స్ వేయించుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్, ఉప్పు చూసి వేసుకోవాలండి. ముక్కల్లో వేసుకున్నాం కదా ఇందాక. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా వేయించుకున్న వంకాయ ముక్కలు కూడా జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా కాకుండా కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకు, చిటికెడు ఇంగువ, పావు స్పూన్ పసుపు వేసుకొని వేయించుకొని అది చట్నీలో యాడ్ చేసుకోవాలండి. ఇది వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.